జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల తరపున నిరాహార దీక్షకు చేపట్టినటువంటి అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈరోజు 9వ రోజుకి చేరింది. మరి ఆ సార్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి సార్ వైఫ్ సునీత గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సార్ పరిస్థితి ఎలా ఉంది, ఏమంటున్నారు ఆ డాక్టర్స్? ఈరోజు 9వ రోజు కాదు మేడం, అసలు యాక్చువల్గా 10వ రోజు. ముందు రోజే సార్ని పట్టుకెళ్ళారు. అప్పటి నుంచి ఫుడ్ ఏం లేదు అసలుకి. 4వ రోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆనస్థలిపురం హాస్పిటల్లో. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, ఐసీయూ సరిగా లేదని ఇక్కడికి ఉస్మానియాకు సార్ పరిస్థితి క్రిటికల్గా అయిందనే ఉద్దేశంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యారు ఇక్కడ సార్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. మీకు అందరూ తెలుసు, ఒక్క పూట మనం భోజనం చేయకుండానే మనకి ఏ విధంగా నిరసించిపోతామో అది 10 రోజులుగా తినకుండా ఉండంటే సార్ పరిస్థితి ఎలా ఉందో నేను చెప్పనవసరం లేదు, మీకు కూడా అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాళ్ళకి నమ్మబుచ్చి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు నిరుద్యోగులు కళ్ళకు కనిపించట్లేదా? మీరు కళ్ళకేమన్నా అదేమన్నా నిరుద్యోగుల సమస్య లేదు అని, లేకుంటే వీళ్ళు మనకు లెక్కలోకి రారు, వీళ్ళు యూజ్ గారు అనుకుంటున్నారా? ఇదే నిరుద్యోగులు ఒక గవర్నమెంట్ని దించింది ఇంత ముందుకు. మీకు కూడా ఒక రోజు వస్తుంది. రేపు ఉన్నాయి కదా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా, చూపిస్తారు అప్పుడు మీకు కూడా. వీళ్ళు తడాకైందో చూపిస్తారు. ఎవరితోటైనా పెట్టుకోండి, కానీ ఇలాంటి విద్యార్థులతో పెట్టుకోకండి. వీళ్ళు ఉడుకు రక్తంతో ఉన్నారు యువకులు. అశోక్ సార్కి మాత్రం ఏమైనా అయితే మాత్రం ఈ రాష్ట్రం ఏదయ్యాలో అదే అవుతుంది. అదే కాకుండా మేము కూడా సార్కి ఏమైనా అయితే మాత్రం ఫస్ట్ నేను గవర్నమెంట్ మేము ఏం చేయాలో అదే చేసి, ఆ తర్వాత మేము కూడా నేను నా పిల్లలు మేము ఏం చేసుకోవాలో అది చేసుకుంటాం. సార్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. నిన్నటి నుంచి కొంత ఆందోళన ఎక్కువైంది. ఎందుకంటే నిన్నటి వరకు సార్ నిన్న ఉదయం వరకు కూడా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఉండే, కాస్త సార్ మాట్లాడట్లేదు, సో కళ్ళు తెరవట్లేదని కదా ఊటౌటిన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ రోజుకి సార్ పరిస్థితి గురించి ఏం చెప్తున్నారు డాక్టర్స్? మీరు మాట్లాడారా? సార్ మాట్లాడే అంత క్యాపబిలిటీ ఉందా సార్? లేదు మేడం, మాట్లాడట్లేదు, జస్ట్ చూస్తున్నాడు. అక్కడ సరిగా ఎక్విప్మెంట్ లేదు, ఐసీయూ లేదని ఇక్కడ ఉంటే క్రిటికల్గా అవుతుంది సార్ సిచ్యువేషన్ అని ఇక్కడ ఉస్మానియాకి తరలించారు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్. ఆ వాసన, ఆ మురికి, శవాల మధ్యలో ఒక్కొక్కరు రోజు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు, ఆ భయాందోళన మధ్యలో సార్ ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు. సార్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, నిరుద్యోగులకు కానీ గవర్నమెంట్ తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులు కూడా మిమ్మల్ని ఇదే విధంగా వీళ్ళ గవర్నమెంట్ దిగిపోయే వరకు కూడా మీకు ఇదే విధంగా వాళ్ళ టైము కాలబుచ్చుతారు. మీకు నోటిఫికేషన్ ఇవ్వరు. 2 లక్షలు ఇవ్వమని ఏమనట్లేదు. 50,000 ఉద్యోగాలు మీకు రిక్వైర్మెంట్ రెడీగా ఉంది. రెడీగా ఉన్నాక కూడా మీరు వేయడానికి ఎందుకండి? వేయచ్చు కదా. ఇదిగో అదిగో త్వరలో వచ్చిన నాయకుడల్లా త్వరలో ఎన్ని రోజులు మీ గవర్నమెంట్ మీ కాలం అయిపోయినాక త్వరలో అని లేకపోతే ఒక బోర్డు పెట్టుకోండి. ఎవరు వచ్చినా ఇగో ఇది ఇక్కడ ఉంది చూసుకొని త్వరలో అని బోర్డు పెట్టుకోండి. లేకపోతే మెడలు వేసుకొని తిరగండి, త్వరలో అని బోర్డు వేసుకొని తిరగండి. ఎవరు అడగరు, ఇంకా నోర్లు మూసుకొని పోతారు. వాళ్ళు కూడా త్వరలో మీకు బుద్ధి చెప్తారు. అశోక్ సార్ ఇదివరకు ఇదే ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు బల్మూరి వెంకట్ వచ్చి నిమ్మరసం దాగించి హామీ ఇచ్చిండు, సో ప్రభుత్వం నుంచి మనం ఇవి సాధించుకుందాం, సో చేద్దాం చూద్దాం అనేసి. సో మరి ఇప్పుడు ఈ 9 రోజులు అయింది, ఇప్పటి వరకు సార్ దగ్గరికి ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పరామర్శించడానికి వచ్చారా? అదే బల్మూరి వెంకట్ కావచ్చు, సో కాల్డ్ మేధావులు కావచ్చు, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే మేడం. వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళదేదో వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళు ఇంకో వేటలో పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అవసరం లేదు, ఉద్యోగులు అవసరం లేదు, అశోక్ సార్ అవసరం లేదు, ఈ రాష్ట్రం ఎటువైనా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పదవి వచ్చింది. వాళ్ళు ఎందుకు అడుగుతారండి? ఇంకా అసలు ఆ ముఖ్యమంత్రి వీళ్ళ క్యాండిడేట్లకు అసలు వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇస్తుందా ఇవ్వట్లేదు. మరి ఇంకా వీళ్ళని గుర్తిస్తున్నారో గుర్తియట్లేరు. వీళ్ళు ఇంత సమస్య నిరుద్యోగుల మీద ఎంత సమస్య జరుగుతుంటే పైకి తీసుకెళ్తున్నారా? ఫస్ట్ వీళ్ళకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తున్నాడా? వీళ్ళని అసలు ఒక క్యాండిడేట్ లాగా గుర్తిస్తున్నారో గుర్తించట్లేదు కూడా అర్థం కావట్లేదు అసలుకి. మొన్న రీసెంట్గా కూడా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి అద్దంకి దయాకర్ వచ్చి కొంత భరోసా నింపే ప్రయత్నం చేసిరు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని రాసుకొని త్వరలో నేను ముఖ్యమంత్రి దగ్గరికి మీలో కొంతమందిని అపాయింట్మెంట్ తీసుకెళ్తా అన్నారు. దాని ఫాలో అప్ ఎట్లా ఉంది మేడం? ఏమన్నా సార్ వరకు అంటే సీఎం వరకు ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమన్నా సాగాయా? మీరు దగ్గరుండి చూసింది, అశోక్ సార్ మీకు చెప్పింది, అశోక్ సార్ ఇక్కడ వరకు అంటే ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి వెనకాల రీజన్స్? మేడం ఆయన వచ్చి దగ్గర 2 monthsగా వస్తుంది అనుకుంటా. 1 weekలో సీఎం రేవంత్ రెడ్డిని పిల్లల్ని తీసుకెళ్ళి కల్పిస్తా అన్నాడు. 2 months అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికిందా అడగండి. పిల్లల విషయం తర్వాత ఫస్ట్ వీళ్ళకి అపాయింట్మెంట్ దొరికిందా? సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికిందా? వాళ్ళకే దొరకట్లేదు. ఇక నిరుద్యోగులను ఎక్కడ తీసుకెళ్తారండి? అప్పుడు ఉన్నందుకు అప్పటికి ఆ పిల్లల్ని రెచ్చిపోకుండా ఉండడం కోసం ఏదో ఒక హామీ ఇవ్వాలి. ఇచ్చినా వెళ్ళిపోయినా అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇంకా సో
కొంత పొలిటికల్ లీడర్కి సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వస్తే కొంత అలౌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. విద్యార్థులను నిరుద్యోగులను ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ కుటుంబ సభ్యుల్లో సన్నిహితుల్లో మిమ్మల్ని ఒక్కరినే లోపలికి అలౌ చేస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగుల మీద కూడా కొంత దౌర్జన్యం పోలీసులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేను వచ్చాక కూడా చూసిన వాళ్ళ ఫోన్స్ లాక్కోవడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి బెదిరించడాలు ఇట్లాంటివి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? అంటే ఏంది ఈ నిర్బంధ పాలన? పోలీసుల దౌర్జన్యం ఎందుకు ఈ రకంగా సాగుతుంది? సార్ దీక్షని అల్లకొల్లలం చేయడానిక ఏంటి? ఈ పోలీస్ వ్యవస్థ ఉంది అందుకే కదా మేడం. ఎక్కడ గవర్నమెంట్ని ప్రశ్నిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ అణచివేయండి. ఈ పోలీసులకు ఉన్న పదే అది. వాళ్ళే డ్యూటీ వేయట్లేరు. రాజకీయ నాయకులు చెప్తున్న విధంగా వీళ్ళు తోలుబొమ్మలాగా ఆడుతున్నారు. ఏమనంటే పైకి వెళ్ళే ఆర్డర్స్, వీళ్ళ ఆర్డర్స్ ఉండవు సపరేట్గా. పైకి వెళ్ళే ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ ఫాలో అవుతారు వీళ్ళంతే. వీళ్ళకి ఉన్నది అదొకటి. నిన్న సార్ కోసము ఇక్కడికి వచ్చి కొంతమంది వాళ్ళ నిరసన తెలిపారు. పర్సనల్గా పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి బెదిరించడం కూడా జరిగింది. కొంతమంది విద్యార్థులని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పర్సనల్గా తీసుకెళ్ళి మీరు ఇంకోసారి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, మీ మీద కేసులు పెడతానని కూడా బెదిరించడం జరిగింది. మరి ఎందుకు మరి నిరసన తెలిపే హక్కు లేదా? ఎవరికైనా డిస్టర్బ్ చేయలేదు, పక్కకున్నారు, వాళ్ళది ఏదో బాధ వాళ్ళు చెప్పుకున్నారు. అంటే నిరసన తెప్పే హక్కు కూడా ఇంతకుముందుకున్న గవర్నమెంట్లో ఇప్పుడు అప్పుడే అనుకున్నాము ఏంది గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇప్పుడు మనల్ని పోలీసులను పెట్టేసి ఇట్లా ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ అణచివేస్తున్నారు, ఏంది గవర్నమెంట్ వద్దనే ఇది తెచ్చుకున్నాము. దీనికి 4 రెట్లు ఉంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్. పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే రాజకీయ నాయకులకు తొత్తులాగా పనిచేస్తున్నారు. వాళ్ళు డ్యూటీ చేయట్లేరు. రాజకీయ నాయకులు పై ఆఫీసర్లు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. వాళ్ళ డ్యూటీ అది. సార్ వెనకాల కూడా కొంత ప్రతిపక్షాలు ఉండే నడిపిస్తున్నాయి, ఆయనని ఉసుగొల్పినాయి, ఇక్కడ నిరాహార దీక్ష చేపించడానికి అంటున్నారు. నిజంగా అదే ఉంటే ఇంతమంది నిరుద్యోగులు విద్యార్థులు ఎందుకు సార్ని మద్దతు తెలపడానికి ఇక్కడ వరకు వచ్చి ఆందోళన అంటే వారు చేస్తున్న ఆందోళన చెదరగొడుతున్నారు, వాళ్ళు సార్ చేస్తున్న ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఇక్కడ ఉన్న పోలీసులు మీరు చూస్తున్నారు, మీరు మీడియా మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి ఒక వచ్చిన నిరుద్యోగి ఎంత వాళ్ళకి? ఇప్పుడు మీడియా వాళ్ళని బెదిరించే అంత ఉందంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పండి? ఇంకా వాళ్ళు జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్లు చూసి పోలీసులను చూసి వాళ్ళని భయపడి మమ్మల్ని ఏమన్నా అంటారేమని భయపడి చాటుకు దాచుకునే సిచ్యువేషన్ కల్పిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండి. ఇప్పుడు మిమ్మల్ని చూసారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలకు ఇప్పుడు మేమైనా పోయే వెహికల్కి మీరేమైనా అడ్డు తగిలేరా? పక్కకుండా చేసుకుంటా అన్నా కానీ మీ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. ఈరోజు దగ్గర 100 నుంచి 200 మంది వచ్చారు. వాయిస్ ఇవ్వడానికి బయటకు ఏ విధంగా గెంటేస్తారో చూడండి. ఏమంటే హాస్పిటల్ అంటారు, హాస్పిటల్ ఎంతమంది వీళ్ళు ఎవరు కాదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఇబ్బంది కల్పిస్తున్నారు. పేషెంట్లకు ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పేషెంట్లు ఉన్నారా? పేషెంట్లకు ఇబ్బంది కలుగుతారా? లోపల చేస్తున్నారు ఏమన్నా? బయటకు వచ్చే కదా ఫుటేజ్ తీసుకునేది మీరు. సో ఓవరాల్గా సార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మీరే చెప్తున్నారు. ఇంకా క్షీణించి ఇంకా ఏమన్నా జరగరానేది జరిగితే ఏంటి మేడం పరిస్థితి? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ 9 రోజులు అయిపోయింది, 10వ రోజుకు చేరుకుంది అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ నిరుద్యోగులుకి సపోర్ట్ చేసే విషయంలో చేతులెత్తేసింది. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సార్ దగ్గరికి ఇప్పటివరకు ఎవరు రాలేదు. కనీసం దీక్ష విరమించమని చెప్పే వాళ్ళు నాదుడే కరువయ్యాడు. మీరేం చెప్తారు ఫ్యామిలీ మెంబర్గా? నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ గవర్నమెంట్కి ఎవరితోటన్నా పెట్టుకోకండి, నిరుద్యోగులతో పెట్టుకోకండి. సార్కి మాత్రం ఏమనైతే ఈ రాష్ట్రం ఏమవుతుందో సీఎం సార్కి కూడా తెలుసు. ఆ దుస్థితి కల్పించుకోవద్దు. మా కుటుంబానికి కూడా అన్యాయం చేయొద్దు. నిరుద్యోగులకు మీరైతే ఏదైతే మెన్షన్ చేశారో అన్నీ కాకుండా మీకు ఇప్పుడు రెడీగా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దసరా అన్నారు, అవునండి ఇప్పుడు రండి ఎవరినొకరిని పంపించండి, దసరాకి పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాము అని ఒక హామీ ఇవ్వండి. సార్ దీక్ష విరమిస్తాడు కదా, పిల్లలు కూడా న్యాయం కొంచెమైనా నమ్మకం కలుగుతుంది కదా. మీరు ఇచ్చిన హామీలలో కనీసం గిన్నెన వేశారు, సరేలే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, సరేలేని పిల్లలు కూడా నిరుద్యోగులు కూడా సర్దుకుపోతారు కదా, ఏమో కొన్ని ఇవ్వచ్చు కదా. మరి త్వరలో ఇప్పుడు ఆగస్టు 1st వీక్లో అన్నారు, అంతకుముందుకు 2 సార్లు త్వరలో అన్నారు, తర్వాత ఆగస్టు 1st వీక్ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు దసరా సంబరాలంట. ఇక మరి సంబరం కూడా చేస్తారో, మరి ఆ తర్వాత దీపావళి పోయి ఆ తర్వాత మళ్ళీ దసరా వస్తుందో తెలియదు. ఇంకా అట్లా ఉంది సిచ్యువేషన్. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాను, ఎవరికి లేదండి. నిరుద్యోగులు అందరూ మన వాళ్ళే, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వండి. అశోక్ సార్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది, సార్ని కూడా కాపాడండి అని మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. సో మొత్తానికి అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి రోజుకి క్షీణిస్తుంది. ఇంకా ఏమన్నా చేజారితే మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వాంది అంటూ తన అశోక్ సార్ భార్య సునీత అంటున్నారు. సో నిరుద్యోగులు ఏం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? అప్పట్లో నిరుద్యోగుల తరపున పోరాటం చేసినటువంటి సో కాల్డ్
మొత్తం మేధావులంతా ఎక్కడ పోయారు? వాళ్ళందరి తరపున అశోక్ సార్ దగ్గరుండి నిరుద్యోగుల విషయంలో ఆయన నిరాహార దీక్ష కూర్చుంటే ఇంత చులకన భావమా? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఆయన బస్ యాత్రలు లేదంటే నిరుద్యోగులను తీసుకొని ఊరూరా తిరిగారంట. మరి అప్పట్లో ఏ కోవట్ అనలేదు, కానీ ఇప్పుడు ఆయన మీద నిందలేస్తున్నారు. సో ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతు తెలపడం పక్కన పెడితే ఆయనను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం మరింత బాధాకరంగా ఉంది. నిరుద్యోగులు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి దాకా తెచ్చుకోవద్దు, నిజంగా నిరుద్యోగులు తలుచుకుంటే మరో ఉద్యమం తప్పదనేసి కూడా హెచ్చరిస్తున్నారు సునీత గారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.